హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ. ప్రీవియస్ HTML ట్యుటోరియల్లో మనం HTMLలోని సిమాంటిక్ ఎలిమెంట్స్ హెడర్, nav, సెక్షన్, ఫూటర్, ఫామ్ ఈ విధంగా కొన్ని ట్యాగ్స్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే మన వెబ్సైట్లో నార్మల్ కంటెంట్, నార్మల్ టెక్స్ట్ కాకుండా స్ట్రాంగ్ టెక్స్ట్ కానీ, ఇటాలిక్ టెక్స్ట్ కానీ, ఓకే, ఏదైనా టెక్స్ట్ డిలీటెడ్ అయిందని తెలియజేయడానికి కానీ, లేదంటే సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, ఓకే, ఫుట్ నోట్స్ ఉంటాయి. ఫుట్ నోట్స్ ఏదైనా డిస్ప్లే చేసినప్పుడు మనకి సబ్ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్స్ అవసరం ఉంటాయి. ఈ విధంగా టెక్స్ట్ని నార్మల్గా కాకుండా, నార్మల్ టెక్స్ట్లా కాకుండా ఫార్మాట్ చేసి, ఓకే, మనకి కావాల్సిన విధంగా డిస్ప్లే చేయడం. ఓకే, మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్కి స్ట్రాంగ్, బి అంటే బోల్డ్, ఈఎం అంటే ఎంఫసిస్ అంటే ఇటాలిక్ టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి, మార్క్, ఓకే, టెక్స్ట్ని బ్యాక్గ్రౌండ్లో ఎల్లో మార్క్ చేయడానికి, డిఎల్ అంటే డిలీటెడ్ టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి, ఐఎన్ఎస్ ఇన్సర్టెడ్ టెక్స్ట్ ఇండికేట్ చేయడానికి, ఎస్యుబి అంటే సబ్స్క్రిప్ట్స్కి, ఎస్యుపి సూపర్ స్క్రిప్ట్ డిస్ప్లే చేయడానికి. సో ఈ విధంగా కొన్ని జనరల్గా ఓకే వాడేవి నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఒకసారి మనం కోడ్లోకి వెళ్ళి చూద్దాం. సో నేను ఆల్రెడీ కోడ్ రాసి ఉంచాను, ఒకసారి చూద్దాం. సో నేను ఒక టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ .html అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో అందులో హెడ్లో వచ్చేసి నేను పేజీ టైటిల్ HTML టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అని ఇచ్చాను. ఓకే, బాడీలో నేను ఒక హెడ్డింగ్ ఇచ్చాను H2. ఓకే, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చాను. ఓకే, తర్వాత నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇది నార్మల్ టెక్స్ట్ లాగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మన టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అన్నాను కదా, అవి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఫస్ట్ స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్ అంటే మనము టెక్స్ట్ బోల్డ్లో డిస్ప్లే చేయడానికి. ఓకే, అదేవిధంగా మనకి బి అని ఉంటుంది, సేమ్ బోల్డ్. సో స్ట్రాంగ్ అండ్ బోల్డ్ మనకి విజువల్గా బ్రౌజర్లో చూసినప్పుడు సేమ్ ఉంటుంది. ఓకే, బట్ స్ట్రాంగ్ అనేది ఇంతకుముందుకు వీడియోలో చెప్పినట్టుగా ఈ స్ట్రాంగ్ అని మనము ఏదైనా టెక్స్ట్కి ఇచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ అని అర్థం. ఓకే, అది డిజేబిలిటీ పీపుల్ అసిస్టివ్ టెక్నాలజీస్ వాడతారని చెప్పాను కదా, స్క్రీన్ రీడర్స్. సో అప్పుడు మనకి ఆ స్క్రీన్ రీడర్స్ కరెక్ట్గా చదవడానికి ఇది ఇంపార్టెంట్ టెక్స్ట్ అని తెలియజేయడానికి, ఓకే, మనకి స్ట్రాంగ్ అనేది అవసరం. ఓకే, స్ట్రాంగ్ అనేది స్ట్రాంగ్ బోల్డ్ మధ్య డిఫరెన్స్. ఓకే, మనకు విజువల్గా సేమ్ ఉంటాయి. ఓకే, బ్రౌజర్లో మీకు చూపిస్తాను అవుట్పుట్. విజువల్గా సేమ్ ఉంటాయి. సో అలా మీకు బ్రౌజర్లో అవుట్పుట్ చూసినప్పుడు స్ట్రాంగ్ అండ్ బోల్డ్ సిమిలర్గా ఉంటుంది. ఓకే, సేమ్. బట్ స్ట్రాంగ్ అనేది ఎప్పుడు వాడాలంటే ఏదైనా ఇంపార్టెంట్ టెక్స్ట్ అని ఇండికేట్ చేయడానికి మనం స్ట్రాంగ్ వాడాలి. లేదు ఓన్లీ మనకి డిజైన్ బోల్డ్గా కనబడితే చాలు అనుకున్నప్పుడు బీ టెక్స్ట్ వాడాలి. ఓకే, ఇది స్ట్రాంగ్ అనేది స్క్రీన్ రీడర్ పర్పస్. ఓకే, బోల్డ్ అనేది డిజైన్ పర్పస్. ఓకే, స్ట్రాంగ్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. అదేవిధంగా ఇంకొక పారాగ్రాఫ్లో బీ ట్యాగ్ ఓపెన్, బీ ట్యాగ్ క్లోజ్. అదేవిధంగా ఈఎం అంటే ఎంఫసిస్. మనము ఇటాలిక్ టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి ఈఎం వాడతాము. ఓకే, అదేవిధంగా ఏదైనా టెక్స్ట్ ఆర్ వర్డ్
మనం బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ డిస్ప్లే అవ్వాలనుకోండి, హైలైట్, ఓకే, హైలైటింగ్గా డిస్ప్లే అవ్వాలంటే మనము ఈ మార్క్ అనే ట్యాగ్ వాడతాం. ఓకే, మార్క్ ఇన్సైడ్ టెక్స్ట్, మార్క్ క్లోజ్. ఓకే, మీకు అవుట్పుట్ చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఏదైనా టెక్స్ట్ని మార్క్ చేయడానికి. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఎల్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, హైలైట్ అవుతుంది. సో అదేవిధంగా డిఎల్, డిలీట్, ఐఎన్ఎస్, ఇన్సర్ట్. సో ఈ ట్యాగ్స్ మనకి జనరల్గా ఏదైనా షాపింగ్ వెబ్సైట్స్ చూసినప్పుడు వాళ్ళు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు పర్టికులర్ ప్రోడక్ట్కి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ 1000 రూపీస్ ఉందనుకోండి, వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంకొక ప్రైస్ డిస్ప్లే చేస్తారు. అంటే ఒరిజినల్ ప్రైస్ని మార్క్ చేస్తారు, దానిపైన ఒక లైన్ వచ్చేస్తుంది. ఓకే, ఆ విధంగా. సో అప్పుడు డిలీట్ అని వాడచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఏదైనా న్యూ టెక్స్ట్, న్యూ కంటెంట్ మనం రీప్లేస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈఎన్ఎస్, ఇన్సర్ట్ అనే ట్యాగ్ వాడతాం. అప్పుడు దీనికి అండర్లైన్ అనేది వస్తుంది. సో నేను ఎగ్జాంపుల్గా ఈ ప్రైస్ అనేది తీసుకున్నాను. బ్రౌజర్లో అవుట్పుట్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా సబ్స్క్రిప్ట్ అంటే ఏదైనా టెక్స్ట్ నార్మల్ లైన్ కంటే బిలోగా డిస్ప్లే అవుతుంది, హాఫ్ బిలో. ఓకే, నేను ఫార్ములాస్ అని చెప్పాను కదా, కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ డిస్ప్లే చేయడానికి అవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, అంటే సబ్స్క్రిప్ట్ అంటే నార్మల్ లైన్ కంటే హాఫ్ ఆఫ్ ద సెక్షన్ బిలోగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సూపర్ స్క్రిప్ట్ అపోజిట్. ఓకే, నార్మల్ లైన్ కంటే హాఫ్ ఆఫ్ ద స్పేస్ అబోవ్ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను a+b² అందరికి తెలిసిన ఫార్ములా తీసుకున్నాను. సో దీని ఒక అవుట్పుట్ చూద్దాం. చూడండి, SUP సూపర్ స్క్రిప్ట్ అంటే మనకి a+b² అంటే పైన రావాలి. ఓకే, నార్మల్ లైన్ కంటే పైన రావాలి. ఓకే, అదేవిధంగా a² + b², ఓకే, + 2ab. ఇది నేను H2O వాటర్ ఫార్ములా తీసుకున్నాను. H2O 2 అనేది మనకి బిలోగా డిస్ప్లే అవుతుంది. ఓకే, హెచ్కి బిలో డిస్ప్లే అవుతుంది, మళ్ళీ ఓ అనేది నార్మల్గా డిస్ప్లే అవుతుంది. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి కొంచెం బ్రౌజర్ జూమ్ చేస్తాను, ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, నేను పేజ్ టైటిల్ ఇది. ఓకే, HTML టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అని టైటిల్ ఇచ్చాను కదా, అది ఇక్కడ వస్తుంది మనకి బ్రౌజర్లో. అదేవిధంగా నేను ఒక హెడ్డింగ్ ఇచ్చాను బాడీలో. ఓకే, అది ఈ హెడ్డింగ్. అదేవిధంగా ఒక పేరాగ్రాఫ్ డిక్లేర్ చేశాను, నార్మల్ టెక్స్ట్. ఇది నార్మల్ టెక్స్ట్. ఓకే, నార్మల్ టెక్స్ట్ కదా. నెక్స్ట్ మనకి చూడండి, స్ట్రాంగ్ అనే ఇంకో ట్యాగ్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. అది ఈ టెక్స్ట్. దిస్ ఈజ్ స్ట్రాంగ్ టెక్స్ట్, దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్. నేను చెప్పాను కదా, స్ట్రాంగ్ అండ్ బోల్డ్ బ్రౌజర్ అవుట్పుట్లో చూసినప్పుడు సిమిలర్గా ఉంటాయి, సేమ్. ఓకే, అవుట్పుట్ అనేది సేమ్, బట్ స్ట్రాంగ్ అనేది మనము స్క్రీన్ రీడర్ పర్పస్ వాడతాం. ఓకే, స్క్రీన్ రీడర్స్ డిజేబిలిటీ పీపుల్ యూజ్ చేస్తారని చెప్పాను కదా, అప్పుడు ఆ టెక్స్ట్ని వెరీ ఇంపార్టెంట్ అని ఇండికేట్ చేయడానికి మనము స్ట్రాంగ్ అనే టెక్స్ట్ వాడదాం. ఓకే, అవుట్పుట్ మాత్రం సేమ్ ఉంటుంది. మనకు జస్ట్ విజువల్గా జస్ట్ బోల్డ్ టెక్స్ట్ డిస్ప్లే అయితే చాలు అనుకున్నప్పుడు మనము బీ టెక్స్ట్ వాడతాం, బోల్డ్. ఓకే, అదేవిధంగా ఈఎం ట్యాగ్, ఎంఫసైజ్డ్ టెక్స్ట్, ఇటాలిక్లో డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మార్క్ టెక్స్ట్, మార్క్ అనే ట్యాగ్ ఉంది కదా, మనకి బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అవుతుందని చెప్పాను. అది చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ మార్క్డ్ టెక్స్ట్. ఓకే, సో అదేవిధంగా డిలీట్. సో మనం చెప్పాను కదా, ఏదైనా ప్రోడక్ట్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు జనరల్గా డిస్కౌంట్స్ ఇస్తుంటారు. ఓకే, వాళ్ళు ఒరిజినల్ ప్రైస్ని ఈ విధంగా మార్క్ చేస్తారు, లైన్ వచ్చేలాగా డిస్ప్లే చేస్తారు. ఓకే, సో అప్పుడు మనం డిలీట్ ట్యాగ్ యూజ్ చేసి ఆ విధంగా డిస్ప్లే చేయొచ్చు. అదేవిధంగా ఇన్సర్ట్. ఓకే, అంటే ఇది ఓల్డ్ ప్రైస్, ఇది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇది న్యూ ప్రైస్. అండర్లైన్, ఇన్సర్ట్ అన్నప్పుడు ఆ టెక్స్ట్కి అండర్లైన్ వస్తుంది కదా, న్యూ టెక్స్ట్ డిస్ప్లే అవ్వడానికి. ఓకే,
షాపింగ్ కార్ట్స్లో మనకి షాపింగ్ కార్ట్ సైట్స్ డిస్ప్లే చేయడానికి, ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ డిస్ప్లే చేయడానికి మెయిన్గా యూజ్ చేయొచ్చు. అదొక ఎగ్జాంపుల్. చాలా మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడ వాడుకోవచ్చు. ఓన్లీ ప్రైస్గానే కాదు, టెక్స్ట్ కూడా మనం ఈ విధంగా లైన్ డిస్ప్లే చేయాలంటే, ఓకే, డిలీటెడ్ టెక్స్ట్ డిస్ప్లే చేయాలంటే మనం డిఎల్ అనే ట్యాగ్ వాడచ్చు. ఓకే, అదేవిధంగా మనము సబ్స్క్రిప్ట్. ఓకే, సబ్స్క్రిప్ట్ అంటే నేను చెప్పాను కదా, నార్మల్ టెక్స్ట్ డిస్ప్లే అయ్యేదానికంటే హాఫ్ ఆఫ్ ద బిలో డిస్ప్లే అవుతుంది టెక్స్ట్ కానీ కంటెంట్ కానీ. చూడండి, నేను ఇప్పుడు H2O అనే ఫార్ములా డిస్ప్లే చేశాను, వాటర్ ఫార్ములా. ఓకే, ఇది సబ్స్క్రిప్ట్, SUB అని యూజ్ చేశాను దీన్ని ట్యాగ్. అదేవిధంగా నేను మ్యాథమెటికల్ ఫార్ములా, చూడండి, నేను సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేసి మ్యాథమెటికల్ ఫార్ములా A+B² డిస్ప్లే చేశాను. ఈ 2కి మనం SUP ట్యాగ్ వాడాం. అదేవిధంగా ఇక్కడ A²కి A+B²కి. సో నార్మల్ లైన్ కంటే ఈ 2 అనేది కొంచెం ఎబోవ్, హాఫ్ ఆఫ్ ద ఎబోవ్ లైన్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అందుకని ఇది సూపర్ స్క్రిప్ట్, ఇది సబ్స్క్రిప్ట్. ఓకే, సో ఈ విధంగా కొన్ని మనకి జనరల్గా యూజ్ చేసే టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ ఇవి. ఓకే, సో ఈ ట్యాగ్స్ ఎలిమెంట్స్ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us and please like and subscribe to our channel A to Z Web Academy. Thank you.